A very good morning to all of you and welcome to the session. 7 English Enrichment Inputs. ఈరోజు మనకి ఇన్పుట్ వన్ కాంప్రిహెన్షన్ స్కిల్, అది ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అండ్ ఆల్సో లీగల్ డైమెన్షన్. ఇన్పుట్ టూ వొకాబులరీ రిలేటెడ్, మనకి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ వచ్చినాయండి. రాంగ్ హెడెడ్, సెల్ఫ్ డిఫీటింగ్, అప్రోర్, పాండర్, ఎన్విసేజ్, క్వాష్. And writing skill kose, you should write about employment in general and also reservation for local candidates. మీ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కమింగ్ టు ఇన్పుట్ ఫోర్ ఎఫెక్టివ్ ఇంగ్లీష్, ఈరోజు నేను ఇడియమ్స్ తీసుకొచ్చాను, ఫ్రేజల్ వర్బ్స్ కూడా తీసుకొచ్చాను. ఇడియమ్స్కి వస్తే టో టు టో, ఆన్ యువర్ టోస్, పుట్ యువర్ ఫుట్ డౌన్, గెట్ కోల్డ్ ఫీట్, డ్రాగ్ యువర్ ఫీట్. అండ్ గ్రామర్ మనకు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయండి కన్సాలిడేషన్కి, అండ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ రూల్. Coming to exam topics, input 7 exam topics, error location, phrasal verbs, idioms, and vocab consolidation. ఇప్పుడు మనం ఈ సోర్స్ కాంప్రిహెన్షన్ స్కిల్ సంబంధించి సోర్స్ ఈరోజు ఎడిటోరియల్. వాట్ ఈస్ దిస్ ఎడిటోరియల్ అబౌట్? This editorial is about the Karnataka state employment of local candidates in the industries, factories, and other establishments Bill 2024. ఇది ఫ్యాక్టరీస్లో, ఇండస్ట్రీస్లో, అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్లో లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ సంబంధించి. వాట్ ఈస్ ద టోన్? ద టోన్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఈస్ క్రిటికల్ అండ్ కాషనరీ. ఒక విధంగా క్రిటిసైజ్ చేస్తూ ఒక విధంగా కాషనరీ మాట. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఇంగ్లీష్ వొకాబులరీ ఆర్ ఎఫెక్టివ్ వొకాబులరీ ఇన్పుట్స్ ఇవి ఎక్కడ ఉపయోగపడతాయంటే వర్డ్ యూసేజ్, వర్డ్ స్వాప్, ఫిల్లర్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ప్యాసేజ్లో ఉన్న వర్డ్స్, వాటి మీనింగ్స్ అండ్ వర్డ్ కాంబినేషన్స్ క్లోజ్ టెస్ట్లో. మనకి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటో చూద్దాం. రాంగ్ హెడెడ్. రాంగ్ హెడెడ్ పర్సన్, రాంగ్ హెడెడ్ పాలసీ అనొచ్చు ఈ కాంటెక్స్ట్లో. పార్ట్ ఆఫ్ స్పీచ్ యాడ్జెక్టివ్. హ్యావింగ్ ఆర్ షోయింగ్ బ్యాడ్ జడ్జ్మెంట్. షోయింగ్ బ్యాడ్ జడ్జ్మెంట్, మిస్గైడెడ్. ఎగ్జాంపుల్, ద రాంగ్ హెడెడ్ పాలసీ. ఇందాక చెప్పినట్టుగా రాంగ్ హెడెడ్ పర్సన్ అనొచ్చు, రాంగ్ హెడెడ్ పాలసీ అనొచ్చు. ఈ కాంటెక్స్లో పాలసీ. ద రాంగ్ హెడెడ్ పాలసీ వాజ్ క్రిటిసైజ్డ్ బై మెనీ ఎక్స్పర్ట్స్. మిస్గైడెడ్, ఇల్ అడ్వైజ్డ్, ఇంపార్టెంట్, ఇంప్రూడెంట్. ప్రూడెంట్ అంటే వైజ్, ఆపోజిట్ ఏంటండి ఇంప్రూడెంట్. సెన్సిబుల్, వైజ్, ప్రూడెంట్. Important word. This is an important word. Self-defeating, part of speech adjective. Self-defeating decision, self-defeating act, ఇవి combinations. Causing more problems than it solves, making it harder to achieve the intended results. యాక్చువల్గా మనం ఒకటి చేసినప్పుడు we want the solution. బట్ ఇక్కడ అది చేసినప్పుడు మోర్ ప్రాబ్లమ్స్ దాన్ ఇట్ సాల్వ్స్ అన్నప్పుడు సెల్ఫ్ డిఫీటింగ్. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఉందనుకోండి కౌంటర్ ప్రొడక్టివ్ అన్నమాట. ఇంప్లిమెంటింగ్ సచ్ ఎ సెల్ఫ్ డిఫీటింగ్ స్ట్రాటజీ విల్ ఓన్లీ వర్సన్ ద సిచ్యువేషన్. అలాంటి సెల్ఫ్ డిఫీటింగ్ స్ట్రాటజీ విల్ ఓన్లీ వర్సన్ ద సిచ్యువేషన్, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. కౌంటర్ ప్రొడక్టివ్. ఫ్యూటైల్. ఫ్యూటైల్ అంటే వేస్ట్, వేస్టెడ్ ఎఫర్ట్స్. ఫ్యూటైల్, ఇట్ టేక్స్ ద వర్డ్ ఎఫర్ట్స్. యూస్లెస్ మాట. Ineffective. Effective, successful, productive. Simple words. Pander. ఇక్కడ మీరు అలర్ట్గా ఉండాలి. there's another word, ponder. Ponder అంటే to think deeply. Ponder over. It takes a preposition over. To think deeply. To indulge someone's weaknesses or questionable tastes and desires. ఇది డిఫరెంట్ మీనింగ్ అండి. To indulge someone's weaknesses or questionable tastes and desires. Politicians should not pander to nativist sentiments. అంటే అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి. ఇండల్జ్ అంటే ఒక విధంగా గ్రాటిఫికేషన్ కోసం, ప్లెజర్స్ కోసం ఏమైనా చేస్తే ఇండల్జ్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం. మనకు చాలాసార్లు వచ్చింది కూడా. ఇక్కడ సమ్వన్స్ వీక్నెసెస్ ఆర్ క్వశ్చనబుల్ టేస్ట్ అండ్ డిజైర్స్, అలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పటం అన్నమాట. ఇక్కడ అలాంటి విషయం ఏంటంటే నేటివిస్ట్ సెంటిమెంట్స్, ఈ లోకల్ పీపుల్ రిజర్వేషన్ ఇండస్ట్రీలో ఉన్నది అలాంటిది మాట. క్యాటర్ టు, గ్రాటిఫై,
ఇందాక చెప్పినట్టుగా we use the word gratify, ignore, disregard, neglect. Uproar, part of speech, noun, a loud and impassioned noise or disturbance. And a noisy protest ఉన్న కూడా uproar అంటామండి. Noisy protest. There was an uproar in the parliament and a noisy protest matter. A loud and impassioned noise or disturbance. The new policy caused an uproar among the citizens. యూజువల్గా మనం యూజ్ చేసేది పార్లమెంట్లో, అసెంబ్లీలో అప్రోర్. ఒకసారి సిటిజన్స్ నుంచి కూడా అప్రోర్ ఉంటుందన్నమాట. కమోషన్, డిస్టర్బెన్స్, అవుట్ క్రై. కమోషన్ అన్నది కూడా ఇంపార్టెంట్ వర్డ్. కాకపోతే ఎక్కువ మంది ఒకేసారి ఒకరినొకరు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనుకోండి, కొంత డిస్టర్బెన్స్ ఉంటే అలాంటి సిచ్యువేషన్లో కమోషన్ అంటాం. అవుట్ క్రై, అప్రోర్, ఇంపార్టెంట్ వర్డ్. కామ్, పీస్, ట్రాంక్విలిటీ. ట్రాంక్విలిటీ చూడంగానే మీరు మళ్ళీ సెరీన్, ట్రాంక్విల్, సెరీన్, ప్లాసిడ్, కామ్, క్వయట్, ఈ వర్డ్స్ అన్ని గుర్తు తెచ్చుకోవాలి. Envisage, part of speech verb, meaning to imagine or expect as a likely or desirable possibility in the future. అంటే ఊహించుకోవటం అన్నమాట, ఊహించటం, విజువలైజ్ చేయటం. To imagine or expect as a likely or desirable possibility in the future. They envisage a bright future for the company. అంటే ఆ కంపెనీకి వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉందని నమ్మటం అన్నమాట. దే ఎన్విసేజ్. ఇది ఇంపార్టెంట్ వర్డ్ అండి. మనకి న్యూస్ పేపర్లో వి కమ్ అక్రాస్ క్వైట్ ఆఫెన్. ఇమాజిన్, ఫోర్సీ, ప్రెడిక్ట్. అంటే ముందుగానే ఊహించుకోవటం, దాన్ని బట్టి ఫోర్సీ, దాన్ని బట్టి ప్రెడిక్ట్. Disregard, ignore, neglect. Not exactly opposite. ప్రొఫిషియన్సీ నేను ఎక్కువ యూస్ చేస్తుంటాను. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, పార్ట్ ఆఫ్ స్పీచ్ నౌన్. అంటే ఏంటండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటే ఆ హై డిగ్రీ ఆఫ్ స్కిల్ ఆర్ ఎక్స్పర్టీస్. ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఎక్కువ స్కిల్ ఉన్న, ఎక్స్పర్టీస్ ఉన్న, ప్రొఫిషియన్సీ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా అని చెప్తామన్నమాట. హర్ ప్రొఫిషియన్సీ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఈజ్ ఇంప్రెసివ్. జనరల్గా ప్రొఫిషియన్సీ అన్న వర్డ్ మనం లాంగ్వేజెస్ సంబంధించి యూస్ చేస్తాం. అందుకే ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఈ ఎగ్జాంపుల్‌లో ప్రొఫిషియన్సీ ఇన్ మెనీ లాంగ్వేజెస్. కొంతమందికి దే ఆర్ వెరీ గుడ్ ఎట్ స్పీకింగ్ మెనీ లాంగ్వేజెస్. వాళ్ళని మనం ఏమంటామంటే 2 వర్డ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి పాలీగ్లాట్. పాలీ అంటే మెనీ, గ్లాట్ అంటే ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది గ్లాటిస్ అని చెప్పి, స్పీచ్ సంబంధించి పాలీగ్లాట్. ఇంకొక వర్డ్ ఉంది. ఈ 2 సినోనిమ్స్, లింగ్విస్ట్. కాకపోతే లింగ్విస్ట్ అన్నదానికి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి a person who can speak many languages. ఇంకోటి a person who studies languages. ఇప్పుడు యానిమల్స్‌ని చదివే వాళ్ళని జువాలజిస్ట్ అంటాం. హ్యూమన్ బిహేవియర్ చదివే వాళ్ళని సైకాలజిస్ట్ అంటాం. లాంగ్వేజెస్‌ని స్టడీ చేసే వాళ్ళని లింగ్విస్ట్ అంటాం. 2 కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. స్కిల్, ఎక్స్‌పర్టీస్, కాంపిటెన్స్. కాంపిటెన్స్ నేను జనరల్‌గా కాంబినేషన్ ఇస్తానండి. కోర్ కాంపిటెన్స్. కోర్ కాంపిటెన్స్ అంటే మెయిన్ స్ట్రెంగ్త్ మాట. కోర్ కాంపిటెన్స్. యాంటోనిమ్స్, ఇన్కాంపిటెన్స్, ఇన్ఎప్టిట్యూడ్, ఇన్ఎబిలిటీ. ఇవి కూడా ఇంపార్టెంట్ వర్డ్స్. దో సింపుల్ వర్డ్స్. క్వాష్ is a legal term, part of speech verb. To reject or void, especially by legal procedure. లీగల్ ప్రొసీజర్ ద్వారా దేనైనా మనం ఇక్కడ వాయిడ్ చూడంగానే మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది నల్ అండ్ వాయిడ్. మేక్ సంథింగ్ నల్ అండ్ వాయిడ్ అంటే ఇన్వాలిడ్ చేయటం అన్నమాట. లీగల్ ప్రొసీజర్. ద కోర్ట్ డిసైడెడ్ టు క్వాష్ ద ప్రీవియస్ రూలింగ్ అంటే మేక్ ఇట్ నల్ అండ్ వాయిడ్. యానల్, నలిఫై, వాయిడ్ అన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. 3 ఇంపార్టెంట్ వర్డ్స్ యూ హ్యావ్ టు నో ఫర్ ష్యూర్. అప్హోల్డ్, వ్యాలిడేట్, కన్ఫర్మ్. అప్హోల్డ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనం. న్యూస్ పేపర్స్లో కూడా ద కోర్ట్ అప్హెల్డ్ ద డెసిషన్. అప్హోల్డ్, పాస్ట్, అప్హెల్డ్ ఇంపార్టెంట్. వ్యాలిడేట్ కూడా. ఇన్వాలిడ్ ఆపోజిట్ వ్యాలిడ్, వ్యాలిడేట్. రిజెంట్మెంట్, పార్ట్ ఆఫ్ స్పీచ్ నౌన్. ఇది మనకి ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది. బిట్టర్ ఇండిగ్నేషన్.
అట్ హ్యావింగ్ బీన్ ట్రీటెడ్ అన్‌ఫెయిర్‌లీ. మీకొక ఫీలింగ్ ఉందనుకోండి, ఒక బ్యాడ్ ఫీలింగ్ ఏంటి? మీకు సరిగ్గా ట్రీట్‌మెంట్ ఇవ్వలేదు, మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు అని చెప్పి. అలాంటి సమయంలో మనం రిజెంట్‌మెంట్ అంటాం మాట. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ రిజెంట్‌మెంట్ అమాంగ్ ఎంప్లాయీస్ డ్యూ టు ది అన్‌ఫెయిర్ పాలిసీస్. యూజువల్‌గా ఇది వర్క్ ప్లేస్‌లో మనం యూజ్ చేస్తాం. కొంతమంది ఎంప్లాయీస్ దే ఫీల్ రిజెంట్‌మెంట్. అంటే వాళ్ళెలా ఫీల్ అవుతారంటే, వాళ్ళు కష్టపడ్డా కూడా వాళ్ళకి రికగ్నిషన్ లేదు అని చెప్పి, ప్రాపర్ ట్రీట్‌మెంట్ లేదని చెప్పి, అలాంటప్పుడు ఈ వర్డ్ యూజ్ చేయాలి. బిటర్‌నెస్, ఇండిగ్నేషన్, యానిమోసిటీ. బట్ యానిమోసిటీ జనరల్‌గా మనం ఎనిమిటీ అండ్ యాంటాగోనిజం, ఈ వర్డ్స్ గుర్తు తెచ్చుకోవాలి. అవి వేరే కాంటెక్స్ట్‌లో యూజ్ చేస్తామండి. బిట్టర్‌నెస్ రైట్ వర్డ్, ఇండిగ్నేషన్ రైట్ వర్డ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. కంటెంట్‌మెంట్, యాక్సెప్టెన్స్, గుడ్ విల్. అంటే కంటెంట్‌మెంట్ అంటే బీయింగ్ హ్యాపీ, బీయింగ్ సాటిస్ఫైడ్. Parochialism, part of speech noun, a limited or narrow outlook, especially focused on a local area. ఇదంతా కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ ఫర్ లోకల్స్ అది బేస్ చేసుకుని ఈ వర్డ్ యూస్ చేయడం జరిగింది. లిమిటెడ్ ఆర్ నారో అవుట్లుక్, ఎస్పెషలీ ఫోకస్డ్ ఆన్ ఎ లోకల్ ఏరియా. ద parochialism prevented them from seeing the bigger picture. నారో అవుట్లుక్ ఉందనుకోండి, బిగ్గర్ పిక్చర్ మనం చూడలేం. నారో మైండెడ్నెస్, ఇన్సులారిటీ, ప్రొవిన్షియలిజం. ప్రొవిన్షియల్ అన్నా కూడా లోకల్ అని చెప్పి ఒక విధంగా. ఓపెన్ మైండెడ్నెస్, కాస్మోపాలిటనిజం, బ్రాడ్ మైండెడ్నెస్. కాస్మోపాలిటన్, ఇప్పుడు మనం రెండు వర్డ్స్, మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. మెట్రో అంటే, మెట్రోపాలిటన్ అంటే మేజర్ సిటీ ఆఫ్ ఏ రీజియన్. ట్రెడిషనల్‌గా మనకి 4 మెట్రోస్, నార్త్‌లో ఢిల్లీ, వెస్ట్‌లో బాంబే, సౌత్‌లో చెన్నై, ఈస్ట్‌లో కల్కట్టా. నౌ వీ హ్యావ్ మెనీ మెట్రోస్. అంటే మెట్రోపాలిటన్ సిటీ అంటే మేజర్ సిటీ ఇన్ అ పర్టిక్యులర్ రీజియన్ అన్నమాట. ఓపెన్ మైండెడ్‌నెస్, కాస్మోపాలిటన్ అంటే ఒక సిటీలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయితే ఆ సిటీని మనం కాస్మోపాలిటన్ సిటీ అంటాం. అవండి ఈరోజు మనకొచ్చిన వొకాబులరీ. సమ్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్‌పుట్ టు కాంప్రిహెన్షన్ స్కిల్, రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్ అండ్ కాంప్రిహెన్షన్ స్కిల్. కాంప్రిహెన్షన్ అంటే అండర్‌స్టాండింగ్. కాంప్రిహెండ్ అంటే అండర్‌స్టాండ్. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ప్యాసేజ్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్, స్క్రాంబుల్ సెంటెన్సెస్. పారాగ్రాఫ్ రిలేటెడ్ కూడా. ఇక్కడ స్టిమ్యులస్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ బిల్, అది రాంగ్ హెడెడ్ పాలిసీ అంటే మిస్‌గైడెడ్ పాలిసీ మాట, ఆన్ ద కర్ణాటక జాబ్స్ ఫర్ లోకల్స్ బిల్. దేనికి సంబంధించిది? కర్ణాటక స్టేట్‌లో జాబ్స్ ఫర్ లోకల్స్ బిల్. అంటే ఇండస్ట్రీస్‌లో కొంత రిజర్వేషన్ ఉండాలి లోకల్ పీపుల్‌కి అని చెప్పి వాళ్ళు ఒక బిల్ తీసుకురావడం జరిగింది. దాని గురించి. ఆ బిల్ గురించి ఎడిటోరియల్ మెయిన్ ఐడియా ఏంటంటే, ద కర్ణాటక బిల్ ఆన్ రిజర్వింగ్ జాబ్స్ ఫర్ లోకల్స్ ఈజ్ సెల్ఫ్ డిఫీటింగ్. క్లియర్ స్టాండ్ మాట. ఎడిటోరియల్ ఏమనుకుంటుందంటే, ఈ బిల్ ఏంటి? రిజర్వింగ్ జాబ్స్ ఫర్ లోకల్స్ అన్నది సెల్ఫ్ డిఫీటింగ్. అంటే కౌంటర్ ప్రొడక్టివ్ అండ్ ఫ్యూటైల్ ఎఫర్ట్. Despite the fact that attempts to provide reservation in jobs for local workers have been proven unconstitutional and have been rejected by courts, the temptation to pander to nativist sentiments remains among state governments. డెస్పైట్ అనేది మనం కాంట్రాస్ట్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. 2 ఉన్నాయి. ఒకటి డెస్పైట్. కామన్ ఎర్రర్ ఏంటంటే డెస్పైట్ తర్వాత ఆఫ్ అన్న ప్రిపోజిషన్ యూజ్ చేయటం. చేయకూడదు. రెండో ఎర్రర్ ఏంటంటే ఇన్ స్పైట్ ఆఫ్, చాలామంది 2 వర్డ్స్‌గా రాస్తారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. మనం ఇన్ స్పైట్ ఆఫ్ 3 వర్డ్స్‌గా రాయాలి. ఇన్ స్పైట్ ఆఫ్. ఇక్కడ డెస్పైట్ ద ఫ్యాక్ట్. ఏంటి ఆ ఫ్యాక్ట్? అంటే ఆ ఫ్యాక్ట్ ఉన్నా కూడా, despite the fact that attempts to provide reservation in jobs for local workers have been proven unconstitutional. అంటే ఈ అటెంప్ట్స్ ఏంటి? అటెంప్ట్స్ లోకల్ పీపుల్‌కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయటం అన్నది, ఆ అటెంప్ట్స్ ఆల్రెడీ ప్రూవ్ అయినియి. ఏమని? అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పి. హావ్ బీన్ ప్రూవెన్ అన్‌కాన్స్టిట్యూషనల్. ఇక్కడ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాసివ్ వాయిస్ ఉంది. అండ్ హావ్ బీన్ రిజెక్టెడ్, ఇది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాసివ్ వాయిస్.
అవి అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ప్రూవ్ చేయటం జరిగింది. అండ్ అవి రిజెక్ట్ చేయడం జరిగింది కోర్ట్స్. కోర్ట్స్ రిజెక్ట్ చేసినియి. హావ్ బీన్ రిజెక్టెడ్ బై కోర్ట్స్. అయినప్పటికీ కూడా ఈ 2 విషయాలు జరిగినా కూడా the temptation to pander and indulge to nativist sentiments remains among state governments. Unconstitutional prove అయినా కోర్ట్స్ రిజెక్ట్ చేసినా ఈ స్టేట్ గవర్నమెంట్స్కి ఒక టెంప్టేషన్ ఉంది. ద టెంప్టేషన్ ఏంటంటే ద టెంప్టేషన్ టు ప్యాండర్ టు నేటివిస్ట్ సెంటిమెంట్స్. ప్యాండర్ అంటే టు ఇండల్జ్ మాట, అంటే టు కన్సిడర్ నేటివిస్ట్ సెంటిమెంట్స్ రిమైన్స్ అమాంగ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇది కర్ణాటక ఒకటే కాదు, మనకి ఎడిటోరియల్ ఇంకో 2, 3 స్టేట్స్ గురించి కూడా మెన్షన్ చేయటం జరిగింది. ఈ విషయంలో కేస్ ఇన్ పాయింట్ ఇంపార్టెంట్ ఎక్స్‌ప్రెషన్. అంటే ఎగ్జాంపుల్ కింద మాట. కేస్ ఇన్ పాయింట్ ఈస్ ద డ్రాఫ్ట్ కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ 2024 క్లియర్డ్ బై ద కాంగ్రెస్ గవర్నమెంట్స్ క్యాబినెట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్‌లో ఆ టెంప్టేషన్ ఇంకా ఉంది. అది జస్టిఫై చేయడానికి కేస్ ఇన్ పాయింట్ ఎగ్జాంపుల్ ఈ బిల్ మాట. Cleared by the Congress government's cabinet, but later temporarily withheld following an uproar from industry heads and trade bodies in Karnataka. యాక్చువల్‌గా కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్ చేసినా, తర్వాత వాళ్ళు దాన్ని విత్‌హెల్డ్ చేశారు. టెంపరరీలీ విత్‌హెల్డ్ అంటే హోల్డ్‌లో పెట్టారన్నమాట. ఎందుకని? ఫాలోయింగ్ ఎన్ అప్రోర్ అంటే నాయిసీ ప్రొటెస్ట్ ఎవరి నుంచి? ఫ్రమ్ ఇండస్ట్రీ హెడ్స్ అండ్ ట్రేడ్ బాడీస్ ఇన్ కర్ణాటక. 2 సోర్సెస్ అపోజ్ చేసినియి. ఒకటి ఇండస్ట్రీ హెడ్స్, రెండోది ట్రేడ్ బాడీస్. ద బిల్ అసలు ఈ బిల్‌లో ఏముంది? ద బిల్ ఎన్విసేజ్డ్ అంటే విజువలైజ్ చేయటం మాట. That industries and other establishments would appoint local candidates in 50% of management positions and 70% of non-management positions and set stringent criteria for defining local candidates. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ ఈ బిల్‌లో. ఆ బిల్ ఏమి ఎన్విసేజ్ చేసిందంటే, ఏమి విజువలైజ్ చేసిందంటే, ఒకటి ఇండస్ట్రీస్‌లో అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్‌లో లోకల్ క్యాండిడేట్స్‌కి 50% ఉండాలి మేనేజ్మెంట్ పొజిషన్స్‌లో అని చెప్పి. నాన్ మేనేజ్మెంట్ పొజిషన్‌లో 70% ఆఫ్ రిజర్వేషన్. అండ్ సెట్ స్ట్రింజెంట్ క్రైటీరియన్ సింగులర్, క్రైటీరియా ప్లూరల్ ఫర్ డిఫైనింగ్ లోకల్ క్యాండిడేట్స్. ఎవరు లోకల్ క్యాండిడేట్స్ అన్నది డిఫైన్ చేయడంలో కూడా స్ట్రింజెంట్ క్రైటీరియా ఉందిమాట. సిమిలర్ బిల్స్ వర్ పాస్డ్. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా వేరే స్టేట్స్‌లో కూడా ఇలాంటి అటెంప్ట్స్ జరిగినియి. ఆ స్టేట్స్ ఏంటో చూద్దాం. సిమిలర్ బిల్స్ వర్ పాస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2019. అంటే పాస్ట్ టెన్స్ పాసివ్ వాయిస్. ఇన్ ఏపీ ఇన్ 2019, హర్యానా ఇన్ 2020 అండ్ జార్ఖండ్ ఇన్ 2023. 3 చోట్ల కర్ణాటక కాకుండా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. While the Karnataka bill added proficiency in Kannada as one of the criteria, ఈ కర్ణాటక బిల్లు వాళ్ళు ఇంకొకటి యాడ్ చేశారు. ఏంటది? ప్రొఫిషియన్సీ ఇన్ కన్నడ. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా జనరల్‌గా నేను ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటాను. ఇక్కడ వాళ్ళేమన్నారంటే ప్రొఫిషియన్సీ ఇన్ కన్నడ లాంగ్వేజ్ అనేది అవసరం, ఒక రిక్వైర్మెంట్ కింద పెట్టారన్నమాట. యాజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా. ఇక్కడ వన్ ఆఫ్ ద యూజ్ చేసినప్పుడు నౌన్ ఎప్పుడు ప్లూరల్ ఫార్మ్‌లో ఉండాలి. క్రైటీరియన్ సింగులర్, క్రైటీరియా ప్లూరల్. టు డిఫైన్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఎ లోకల్ క్యాండిడేట్. కర్ణాటక వాళ్ళు ఈ కండిషన్ పెట్టారు. The Haryana and Andhra Pradesh laws were largely based on రెసిడెన్సీ క్రైటీరియన్. కాకపోతే ఇక్కడ లాంగ్వేజ్‌కి ముడిపెట్టారు. హర్యానా అండ్ ఏపీలో వాళ్ళు దేని మీద ఫోకస్ చేశారంటే రెసిడెన్సీ క్రైటీరియన్. అంటే అక్కడ కొన్నాళ్ళు ఉంటే వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు మాట. ద పంజాబ్ అండ్ హర్యానా ఇప్పుడు వీటి ఫేట్ ఏమైంది? 3 చోట్ల అవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏపీ, హర్యానా, జార్ఖండ్. ఎగ్జాక్ట్‌గా ఏమైంది? వాటి ఫేట్ ఏమైందంటే ద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ క్వాష్డ్ ద హర్యానా యాక్ట్ ఇన్ 2023. హోల్డ్ అంటే దాన్ని క్యాన్సిల్ చేశారన్నమాట. ఇన్ 2023 హోల్డింగ్ ఇట్ వయోలేటివ్ ఆఫ్ ఈక్వాలిటీ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 14. ఎందుకని అది క్వాష్ చేయడం జరిగిందంటే ఈక్వాలిటీ మన కాన్స్టిట్యూషన్‌లో రైట్ టు ఈక్వాలిటీ అని ఒకటి ఉంది ఆర్టికల్ 14 ప్రకారం. అది వయోలేట్ చేసినట్టుగా కోర్ట్ ఫీల్ అయ్యి అది యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఇంకొక ఆర్టికల్ అండ్ ఫ్రీడమ్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19.
It added that the act went against the rights of citizens. కోర్టు ఇంకో విషయం ఏం చెప్పిందంటే ఈ బిల్ అన్నది యాక్ట్ అన్నది ఇది వెంట్ అగేన్స్ట్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. మన కంట్రీలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి పని చేయొచ్చు. ఇలాంటి బిల్స్ తీసుకొస్తే అది పాసిబిలిటీ ఉండదు. సో అది వెంట్ అగేన్స్ట్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. And that states enacting such laws could set up artificial walls throughout India. ఇప్పుడు ఇలాంటి బిల్స్ తీసుకొస్తే ఏమవుతుందంటే మన కంట్రీలో ఆర్టిఫిషియల్ వాల్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. అంటే ఏపీలో ఉండే వాళ్ళు అక్కడే ఉంటారు, కర్ణాటకలో ఉండే వాళ్ళు అక్కడే ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే సెగ్మెంటేషన్. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. ది ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఈస్ స్టిల్ బీయింగ్ హర్డ్ ఇన్ కోర్ట్. సో వీటి ఫేట్ ఏంటంటే ఏపీ స్టేట్ యాక్ట్ తీసుకుంటే ఇంకా కేసు కోర్టులో ఉంది, బీయింగ్ హర్డ్ ఇన్ కోర్ట్, ఈజ్ బీయింగ్ హర్డ్. ఇది present continuous passive voice important. They are hearing the case. Present continuous active voice. The case is being heard. It is in present continuous passive voice. Present continuous tense passive voice. The Andhra Pradesh Act is still being heard in court while the Jharkhand bill hasn't been implemented. ఇది కోర్టులో ఉంది, ఇది ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ ఫస్ట్ ఇది కోర్ట్ కొట్టేసింది ఎక్కడ హర్యానాలో. అపార్ట్ ఫ్రమ్ ద అఫోర్ మెన్షన్ రీజన్స్, అఫోర్ మెన్షన్ అంటే ఇంతకుముందు మెన్షన్ చేసిన రీజన్స్ ప్రకారము, అపార్ట్ ఫ్రమ్ అవి కాకుండా, అపార్ట్ ఫ్రమ్ అంటే పైన చెప్పినవి కాకుండా, అపార్ట్ ఫ్రమ్ లేదా ఆ పైన చెప్పినవి కూడా కన్సిడర్ చేస్తూ, అపార్ట్ ఫ్రమ్ ద అఫోర్ మెన్షన్ రీజన్స్ ద కర్ణాటక బిల్ ఈజ్ ఆల్సో వైలేటివ్. అవే కాకుండా పైన చెప్పిన రీజన్సే కాకుండా the Karnataka bill is also violative of Article 16(3) that allows for reservation based on residence but limits it to public employment, not private industries, not private employment, and to be enforced only by a law made in parliament and not by a state legislature. ఇక్కడ ఆర్టికల్ 16(3)ని కూడా వైలేట్ చేసినట్టు చెప్తోంది. ఏ బేసిస్ మీద? ఈ ఆర్టికల్ 16(3) అన్నది రిజర్వేషన్ బేస్డ్ ఆన్ రెసిడెన్స్ గురించి మాట్లాడుతుంది. కాకపోతే అది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కాదు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో. అదొక డైమెన్షన్ అయితే, ఈ లా అనేది ఎవరు ఎన్ఫోర్స్ చేయాలంటే పార్లమెంట్లో చేయాలి, స్టేట్ గవర్నమెంట్స్ చేయకూడదు. స్టేట్ లెజిస్లేచర్కి ఆ రైట్ లేదని చెప్పి చెప్తోంది. The temptation for the Karnataka government to come up with bills that provide for reservation for locals, the temptation for the Karnataka government to come up with bills that provide for reservation for locals and labor protectionism despite their proven unconstitutionality is perhaps motivated by the fact that there is resentment among resident workers in better off states that their jobs are being taken over by migrant workers. ఇదంతా అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు, టెంప్టేషన్ ఎందుకు కర్ణాటక గవర్నమెంట్ టెంప్టేషన్ ఇలాంటి బిల్లు తోటి ఇలాంటి బిల్లు ప్రపోజ్ చేయాలని ఎందుకు ఐడియా వచ్చిందంటే ఒక రీజన్ ఉండవచ్చు. ఆ రీజన్ ఏంటంటే రిజర్వేషన్ ఫర్ లోకల్స్ అన్నది, లేబర్ ప్రొటెక్షనిజం అన్నది అన్కాన్స్టిట్యూషనల్ అయినా కూడా మోటివేషన్ ఏంటంటే దీనికి the fact that there is resentment among resident workers in better off states. అంటే బెటర్ ఆఫ్ స్టేట్స్లో అక్కడ రిజెంట్మెంట్ ఉంది రెసిడెంట్ వర్కర్స్లో. రిజెంట్మెంట్ అంటే ఒక రకమైన బిట్టర్ ఫీలింగ్ మాట. ఏంటది? దే జాబ్స్ ఆర్ బీయింగ్ టేకెన్ ఓవర్ బై మైగ్రెంట్ వర్కర్స్. ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎలా ఫీల్ అవుతారంటే బయట నుంచి వచ్చి మా జాబ్స్ వీళ్ళు తీసుకుంటున్నారని చెప్పి ఒక రిజెంట్మెంట్, బిట్టర్ ఫీలింగ్. This is especially so among those aspiring for jobs in private sector. ఈ బిట్టర్నెస్, ఈ రిజెంట్మెంట్ మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తుందంటే జాబ్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. ఈరోజు మనం ప్రైవేట్ సెక్టర్ తీసుకుంటే ఎస్పెషల్లీ బెంగళూరు, హైదరాబాద్, చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అప్పుడు లోకల్ పీపుల్ ఎలా ఫీల్ అవుతారు? మా జాబ్స్ వీళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పి. అది రిజెంట్మెంట్ మాట. వేర్ సమ్ ఎంప్లాయర్స్ హ్యావ్ సాట్ టు ఎక్స్ప్లాయిట్ మైగ్రెంట్ వర్కర్స్. దీని మూలంగా ఏం జరిగిందంటే ఈ ఎంప్లాయర్స్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారో ఆ మైగ్రెంట్ వర్కర్స్ని వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. వేర్ సమ్ ఎంప్లాయర్స్ హ్యావ్ సాట్ టు ఎక్స్ప్లాయిట్ మైగ్రెంట్ వర్కర్స్ టు వర్క్. ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారు? లాంగర్ అవర్స్ అండ్ లోయర్ పే వితౌట్ benefits for social protections and without political support.
that is otherwise available to local workers. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వర్కర్స్కి లోకల్ వర్కర్స్కి ఒక డిఫరెన్స్ ఏంటంటే లోకల్ వర్కర్స్కి అక్కడున్న పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది, లీడర్ సపోర్ట్ ఉంటుంది. బయట వాళ్ళకి అలాంటి సపోర్ట్ ఉండదు. అది ఎక్స్‌ప్లాయిట్ చేయటానికి ఒక స్కోప్ మాట. If Karnataka is concerned about this segmentation of the labor market that pits the migrant worker against the locals, pitting అంటే ఒకరినొకరు ఫేస్ చేసేటట్టుగా చేయటం అన్నమాట. Local workers, migrant workers. It should enforce labor rights for the former as well. ఇక్కడ ఫార్మర్ అంటే ఏంటంటే ముందు మెన్షన్ చేసిన వాళ్ళు ఎవరు, మైగ్రెంట్ వర్కర్స్, అండ్ లాటర్ ఎవరు, లోకల్స్ మాట. వీళ్ళకి కూడా మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఎన్ఫోర్స్ లేబర్ రైట్స్ చేయాలి అని చెప్పి చెప్తోంది అన్నమాట. అండ్ బై కర్బింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ప్రాక్టీసెస్, కర్బ్ అంటే రెస్ట్రిక్ట్ చేయటం, కంట్రోల్ చేయటం. ఎక్స్‌ప్లాయిటేటివ్ ప్రాక్టీసెస్‌ని ఆపేయాలన్నమాట, కంట్రోల్ చేయాలి. ఇట్ కుడ్ క్రియేట్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ వర్కర్స్. అప్పుడు ఆ ఫీల్డ్ అనేది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే పర్ఫెక్ట్ మాట, అందరికీ జస్టిస్ జరిగేటట్టుగా. Protectionism for the local worker and parochialism is not the answer. ఈ narrow outlook, narrow mindedness and protecting the local worker ఇవి మంచిది కాదు, ఇవి ఆన్సర్ కాదని చెప్పి ఎడిటోరియల్ చెప్తోంది. ఇప్పుడు క్వశ్చన్స్ వెళ్దామండి. వాట్ వాజ్ ద మెయిన్ ప్రపోజల్ ఆఫ్ ద కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్ 2024? మెయిన్ ప్రపోజల్ ఏంటి? రిజర్వింగ్ జాబ్స్ ఫర్ విమెన్ కాదు, reserving 50% of management positions and 70% of non-management positions for local candidates. క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవేంటంటే మనకి ఇన్ఫర్మేషన్ డేటా బేస్ చేసుకుని ఎక్స్ప్లిసిట్ ఇన్ఫర్మేషన్, ఈజీ టు ఆన్సర్. కాదు కాదు. వై వాజ్ ద కర్ణాటక బిల్ టెంపరరీ విత్హెల్డ్? వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ పాస్ చేసినా కూడా హోల్డ్ చేశారు. ఎందుకని? ప్రొటెస్ట్, అప్రోర్ ఎక్కడి నుంచి? డ్యూ టు లీగల్ ఛాలెంజెస్ కాదు, ఫాలోయింగ్ అన్ అప్రోర్ ఫ్రమ్ ఇండస్ట్రీ హెడ్స్ అండ్ ట్రేడ్ బాడీస్. ఎప్పుడైతే వాళ్ళ బిల్ తీసుకొచ్చారో ఇండస్ట్రీ హెడ్స్, ట్రేడ్ బాడీస్ అవి అబ్జెక్ట్ చేసినాయి అన్నమాట. దే వాజ్ అన్ అప్రోర్, అందుకని చెప్పి హోల్డ్లో పెట్టారు. Which constitutional article does the editorial argue the Karnataka bill violates by proposing job reservations for locals? ఈ జాబ్ రిజర్వేషన్స్ ప్రైవేట్ సెక్టర్లో లోకల్స్కి కొన్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ని, ఆర్టికల్స్ని వైలేట్ చేస్తుంది. అవి ఏంటన్నది ఎడిటోరియల్లో మెన్షన్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 16(3), అండ్ ఆల్ ఆఫ్ ది అబవ్ ఈజ్ ది ఆన్సర్. What was the fate of Haryana Act, which had similar provisions for local job reservations? ఎడిటోరియల్లో కర్ణాటక స్టేటే కాకుండా అంతకుముందు 3 స్టేట్స్‌లో 3 చోట్ల ఇలాంటి యాక్ట్ తీసుకురావడం జరిగింది. హర్యానా, ఏపీ, జార్ఖండ్. హర్యానాలో ఏమైంది? దాని ఫేట్ ఏమైందంటే ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్. నో, ఇట్ ఈస్ స్టిల్ బీయింగ్ హర్డ్. అది ఏపీలో. ఇట్ వాస్ క్వాష్డ్ బై ద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్. ఆన్సర్ ఈస్ సి. Which state passed a similar job reservation bill in 2019? అక్కడ ఇయర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 2019 ఏపీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, పాస్ చేయడం జరిగింది. నౌ ఇన్పుట్ 3, గ్రామర్ ఇన్పుట్స్. యాక్చువల్గా ఎర్రర్ లొకేషన్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుందండి? ఎర్రర్ లొకేషన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, కరెక్ట్ సెంటెన్స్, రాంగ్ సెంటెన్స్, ఎనీథింగ్ ఎనీవేర్ గ్రామర్ ఎక్కడ ఉందో అక్కడ ఉపయోగపడుతుంది. ఇది యాక్చువల్గా నిన్న చేసే నేను ఎడిటోరియల్ యాక్చువల్గా టెక్నికల్ ఇష్యూలో ఐ కుడ్ నాట్ అప్లోడ్ మాట. కోర్ కాంపిటెన్సీ నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. కోర్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాట. కోర్ కాంపిటెన్సీ అంటే స్కిల్. ప్రతి మనిషికి, ప్రతి కంపెనీకి ఒక స్ట్రాంగ్ స్కిల్ ఉంటుంది. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ దట్. దాన్ని మనం కోర్ కాంపిటెన్సీ అంటాం. ఇక్కడ అర్బన్ అన్న వర్డ్ చూసినప్పుడు మీరు అర్బన్, రూరల్, ఓకే. అండ్ ఇక్కడ అర్బేన్ అంటే ఏంటండి? సొఫిస్టికేటెడ్, సివిలైజ్డ్, రిఫైన్డ్, పాలిష్డ్. అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. An organization, for instance, can be any group or body of persons. ఎప్పుడైతే మీరు గ్రూప్ అన్న వర్డ్ చూస్తారో కలెక్టివ్ నౌన్. వేరే ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ గుర్తు తెచ్చుకోవాలి. అవేంటవి? చాలా ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. కమిటీ,
జ్యూరీ, టీమ్, స్టాఫ్, ఫ్యామిలీ కూడా ఇక్కడ రాయొచ్చు మీరు. ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అండ్ రూల్స్ కూడా. కలెక్టివ్ నౌన్స్ యూజువల్‌గా సింగులర్ వర్బ్, సింగులర్ ప్రొనౌన్ తీసుకుంటాయి. కాకపోతే సెంటెన్స్‌లో డివిజన్ ఉంటే ప్లూరల్ వర్బ్, ప్లూరల్ ప్రొనౌన్ తీసుకుంటాయి. అది గుర్తు తెచ్చుకోవాలి. నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో వస్తుంది. బట్ ఎక్సెప్షన్స్ ఉంటే మనకి మొన్న కూడా ఒకటొచ్చింది. అది గుర్తు తెచ్చుకోవాలి మీరు. అండ్ ఇక్కడ చూడండి నాట్ ఓన్లీ ఇంక్లూడ్స్ అని ఉంది. వర్బ్ ప్రెజెంట్ ఫామ్‌లో ఉంది. ఇక్కడ ఎంకరేజింగ్ ఆర్ ప్రీచింగ్ డిసొబీడియన్స్. ప్యారలల్ కన్‌స్ట్రక్షన్ లేదు. ఎందుకంటే దిస్ కమ్స్ అండర్ మోడర్న్ ఇంగ్లీష్ ఆర్ కరెంట్ ఇంగ్లీష్. అది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడర్ చెయ్యం. ఇన్‌పుట్ 5 గ్రామర్ రూల్స్. ఇది కూడా ఈ అన్ని టాపిక్స్‌లో మనకి రూల్స్ అన్నవి ఉపయోగపడతాయండి. నేను 200 గ్రామర్ రూల్స్ వీడియోస్ చేశాను. మన ఛానెల్‌లో ప్లేలిస్ట్‌కి వెళ్తే మీకు ఆ రూల్స్ అన్నీ ఉంటాయి. వాచ్. వెరీ యూజ్‌ఫుల్ మాట. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ఇవాళ ఏంటంటే ద బ్లైండ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్‌లెస్. ఇక్కడ మనం బ్లైండ్ అన్నది మామూలుగా యాడ్జెక్టివ్. హి ఈజ్ అ బ్లైండ్ పర్సన్. పర్సన్ అనేది నౌన్. ఇది పర్సన్‌ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి యాడ్జెక్టివ్. బట్ ఇంగ్లీష్‌లో మనం యాడ్జెక్టివ్‌ని నౌన్ కింద యూజ్ చేయొచ్చు. యాడ్జెక్టివ్‌ని నౌన్ కింద యూజ్ చేసినప్పుడు 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డెఫినిట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. తర్వాత వర్బ్ అన్నది ప్లూరల్ ఫార్మ్‌లో ఉండాలి. వెన్ వి యూజ్ యాన్ యాడ్జెక్టివ్ యాజ్ ఎ నౌన్. ఇక్కడ బ్లైండ్ అన్నది నౌన్ అండి, యాడ్జెక్టివ్ కాదు. When we use an adjective as a noun, we should use the definite article the in the first dimension and the verb in the plural form in the second dimension. రెండు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ రూల్. ఇన్పుట్ 4 ఎఫెక్టివ్ ఇంగ్లీష్ ఇన్పుట్స్. ఈరోజు నేను ఇడియమ్స్ తీసుకొచ్చాను, ఫ్రేజల్ వర్బ్స్ కూడా తీసుకొచ్చాను. టో టు టో అంటే a direct conflict between two people or groups possible in close quarters. చాలా దగ్గరగా కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎదురెదురుగా పడి అప్పుడు టో టు టో అంటాం. ఈ ఆన్ యువర్ టోస్ అంటే అలర్ట్గా ఉండటం, ఫోకస్డ్గా ఉండటం. టు కంటిన్యూ డైరెక్టింగ్ ఆల్ ద అటెన్షన్ అండ్ ఎనర్జీ. సి పుట్ యువర్ ఫుట్ డౌన్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండటం అన్నమాట. ఎవరితోటైనా డీల్ చేసినప్పుడు స్ట్రిక్ట్గా డీల్ చేస్తే పుట్ యువర్ ఫుట్ డౌన్ అంటాం. డీల్ విత్ సమ్మన్ ఇన్ ఎ స్ట్రిక్ట్ వే. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు డి. గెట్ కోల్డ్ ఫీట్. ఒక ప్రెజెంటేషన్ ముందు, ఒక మీటింగ్ ముందు యాంగ్షియస్‌గా ఫీల్ అయితే అప్పుడు ఇది యూజ్ చేయాలి. టు ఎక్స్‌పీరియన్స్ రిలక్టెన్స్ ఆర్ ఫియర్. రిలక్టెన్స్ అనే కంటే ఫియర్ మాట. భయపడటం, యాంగ్షియస్‌గా ఫీల్ అవ్వటం. ఇది బి. డ్రాగ్ యువర్ ఫీట్ అంటే నెమ్మదిగా చేయటం. డూ సంథింగ్ వెరీ రిలక్టెంట్‌లీ డిలేస్ డూయింగ్ సంథింగ్. ఏ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి ఫ్రేజల్ వర్బ్స్ ఇవి కూడా ఎఫెక్టివ్ ఇంగ్లీష్ కిందే వస్తాయి. కమ్ అక్రాస్. కమ్ అక్రాస్ అంటే ఫైండ్ సంథింగ్ యాక్సిడెంటల్లీ బై ఛాన్స్. డి. కమ్ అలాంగ్ అంటే ఎవరితోటైనా రావటం, అకంపెనీ చేయటం. అకంపెనీ సమ్‌వన్ వెన్ గోయింగ్ సమ్‌వేర్. కమ్ ఆఫ్ అంటే ఏదైనా ఊడిపోయిందనుకోండి. వెన్ సంథింగ్ బికమ్స్ సెపరేటెడ్ ఆర్ అన్‌స్ట్రక్ ఫ్రమ్ అనదర్ థింగ్ ఇట్ కేమ్ ఆఫ్ అంటాం. కమ్ ఔట్ అంటే లోపల నుంచి బయటకు వస్తే. అపియర్ ఆర్ లీవ్ ది ఇన్‌సైడ్ ఆఫ్ ఎ ప్లేస్. ఏ. కమ్ అప్ విత్ ఇంపార్టెంట్ అండి. క్రియేట్ ఆర్ ఇన్వెంట్ సంథింగ్. ఏ అయిపోయింది. ఇప్పుడు క్రియేట్ ఆర్ ఇన్వెంట్ సంథింగ్ బి. డిసిఈఏబి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్పుట్ 6 రైటింగ్ స్కిల్. మీరు ఎంప్లాయ్మెంట్ గురించి జనరల్‌గా టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, డిస్‌గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ రకరకాల టర్మ్స్ ఉన్నాయన్నమాట. అట్‌లీస్ట్ ఎంప్లాయ్మెంట్ గురించి జనరల్‌గా ఒక 2, 3 సెంటెన్సెస్ రాసినా కూడా దట్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఎగ్జామ్ టాపిక్స్‌కి వెళ్దామండి. ఇవన్నీ ఎగ్జామ్ టాపిక్స్.
ఫస్ట్ ఇది ఎర్రర్ లొకేషన్. ఎక్స్‌పర్ట్స్ హావ్ అడ్వాన్స్డ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ ప్రాబ్లమ్ లేదు. సెవరల్ అంటే ప్లూరల్ మాట. అప్పుడు మనం ఇక్కడ హైపోథెసిస్ యూజ్ చేయకూడదు. హైపోథెసిస్, హైపోథెసిస్ సింగులర్ ఫార్మ్ అండ్ దిస్ ఇస్ ద ప్లూరల్ ఫార్మ్. ఇక్కడ మనం సింగులర్ ఫార్మ్ యూజ్ చేయకూడదు. అంటే సెకండ్ పార్ట్‌లో మనకి ఎర్రర్ ఉంది. దట్ చైనా ఈస్ రైజింగ్ సూపర్ పవర్. రైజింగ్ ఇక్కడే ఆగిపోవాలి మీరు. ఎందుకంటే చాలా సార్లు నేను మీకు చెప్పడం జరిగింది. రైజ్, రోజ్, రిజన్ ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ తీసుకోలేదు. ఇర్రెగ్యులర్ అంటే ఈడీ తీసుకోదు. ఇక్కడ మీరు డి కానీ, ఈడీ కానీ లేదు. అండ్ దీని మీనింగ్ ఏంటి? పైకి పైకి వెళ్ళటం మాట. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. అది బేస్ చేసుకుని దట్ చైనా ఈజ్ రైజింగ్ కాదండి. రైజింగ్ సూపర్ పవర్. అంటే పైకి వస్తున్నదన్నమాట. ఇంకొకటి ఏంటి ఇక్కడ కన్‌ఫ్యూజింగ్ రైజ్, రైజ్డ్, రైజ్డ్. ఇక్కడ డి ఉంది కాబట్టి అది రెగ్యులర్ వర్బ్. రైజ్ యువర్ హ్యాండ్స్, రైజ్ ద స్టాండర్డ్స్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది కాబట్టి ట్రాన్సిటివ్ వర్బ్. ఇవి ప్రెషర్‌లో ఉన్నప్పుడు కొద్దిగా కష్టం. ఇండియా ప్రైడ్స్ ఆన్ బీయింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొవైడర్ టు ద వరల్డ్. యాక్చువల్‌గా మీకు ఒక విషయం తెలియాలి. ఏంటంటే అది కొన్ని వర్బ్స్‌ని మనం రిఫ్లెక్సివ్ వర్బ్స్ అంటాం. అంటే ఏంటంటే జనరల్‌గా ఇంగ్లీష్‌లో మనం బేసిక్ ప్యాటర్న్ తీసుకుంటే ఎస్‌విఓ ప్యాటర్న్ అంటే ఏంటి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఈ ప్యాటర్న్‌లో యాక్షన్ అన్నది సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్‌కెళ్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ యాక్షన్ అన్నది మళ్ళీ సబ్జెక్ట్‌కే వెళ్తుందన్నమాట. ఈ డైరెక్షన్‌లో వెళ్తుంది. అప్పుడు మనం యాక్షన్ రిఫ్లెక్ట్ అయింది అంటాం. ఈ వర్బ్‌ని మనం రిఫ్లెక్సివ్ వర్బ్ అంటాం. ఇంపార్టెంట్ రిఫ్లెక్సివ్ వర్బ్స్ ఏంటంటే ఎంజాయ్, absent, avail, ప్రైడ్. ఇవి వచ్చినప్పుడు మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. దాన్ని బట్టి ఇండియా అన్నది మనం ప్రొనౌన్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఇట్. ఇండియా ప్రైడ్స్ ఇట్‌సెల్ఫ్ ఆన్ బీయింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది మిస్సింగ్ మాట. ఇండియా ప్రైడ్స్ ఇట్‌సెల్ఫ్ అని యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది సింక్ మోడల్ అండి. చాలా ఇంపార్టెంట్. ఇంట్రడ్యూస్డ్ బై ఆర్‌బీఐ. ఏంటిది? 2 సెంటెన్సెస్ ఉంటాయి. ఈ సెంటెన్స్‌లో ఒక బ్లాంక్ ఉంటుంది. మీరు ఒక వర్డ్ చూస్ చేసుకోవాలి. ఆ వర్డ్ 2 సెంటెన్సెస్‌లో యూజ్ చేయగలగాలి. గ్రామాటికల్‌గా కరెక్ట్ అయి ఉండాలి. కాంటెక్స్చుయల్‌గా కరెక్ట్ అయి ఉండాలి. ఇట్ వాస్ ఆల్‌మోస్ట్ ఆల్‌వేస్ ఫుల్ ఆఫ్ పీపుల్ లుకింగ్ టు బైట్ ఆర్ కాఫీ బిఫోర్ బోర్డింగ్ ది ఎయిర్‌క్రాఫ్ట్. అంటే ఇక్కడ సీన్ ఏంటంటే ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లైట్ ఎక్కబోయే ముందు ఒక ప్లేస్‌లో ఎక్కువ మంది జనాలు ఉంటున్నారన్నమాట. ఎందుకు? బైట్ కాఫీ. ఏం బైట్ అన్నది చూడాలి. వెన్ ఇట్ ఈస్ ఓవర్ యూ షుడ్ బి ఏబుల్ టు ద నెక్లెస్ అండ్ బ్రింగ్ ఇట్ టు మీ. ఇక్కడ మనం ఆహ్, తినటం గురించి, తాగడం గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు మనం పొజెస్ అన్నది యూజ్ చేయలేం. అక్వైర్ అన్నది యూజ్ చేయలేం. పొజెస్ అంటే టు ఓన్ సంథింగ్. అక్వైర్ అంటే టు గెట్, అక్వైర్ నాలెడ్జ్. ఇక్కడ లుకింగ్ టు హ్యావ్ ఎ బైట్ అనొచ్చు. లుకింగ్ టు గ్రాబ్ ఎ బైట్ అనొచ్చు. వెన్ ఇట్ ఈస్ ఓవర్ యూ షుడ్ బి ఏబుల్ టు గ్రాబ్ ద నెక్లెస్ అనొచ్చు. యూ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ద నెక్లెస్ అనొచ్చు. అప్పుడు ఏది మనం డిసైడ్ చేస్తాం? ఎలా డిసైడ్ చేస్తాం? కాంటెక్స్చువల్ అవేర్‌నెస్ బట్టి డిసైడ్ చేయాలి. ఈ కాంటెక్స్చువల్ అవేర్‌నెస్ ఏంటంటే, ఇక్కడ మనం గ్రాబ్ అన్న వర్డ్ యూజ్ చేయాలి. ఎందుకనంటే, గ్రాబ్ అంటే టు టేక్ సంథింగ్ క్విక్‌లీ. ఆ క్విక్‌లీ అన్నది ఇంపార్టెంట్ థింగ్ మాట. మనం ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు, స్టేషన్‌లో ఉన్నప్పుడు క్యాజువల్‌గా మనం తినం. క్యాజువల్‌గా కాఫీ తాగం. ఎప్పుడైనా ఫ్లైట్ రావచ్చు, ఫ్లైట్ టైమ్ అయిపోవచ్చు, ట్రైన్ రావచ్చు. అందుకని హడావుడిగా తింటాం మాట. క్విక్‌గా. అది ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి ఫ్లైట్ క్యాచ్ చేయటానికి. అది ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి ట్రైన్ క్యాచ్ చేయటానికి. అక్కడ క్విక్‌నెస్ అన్నది ఇంపార్టెంట్ డైమెన్షన్. దాన్ని బట్టి గ్రాబ్ అంటే టు టేక్ సంథింగ్, టు హ్యావ్ సంథింగ్ క్విక్‌లీ. హ్యావ్ అన్నది ఆ మీనింగ్ కన్వే చేయదు. దాన్ని బట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన వర్డ్ అంటే టు గ్రాబ్ ఎ బైట్ అంటే హ్యావ్ ఎ క్విక్ బైట్ ఆర్ టు గ్రాబ్ ఎ కాఫీ. క్విక్‌గా కాఫీ తాగటం అన్నమాట. ఇక్కడ గ్రాబ్ టు బి ఏబుల్ టు గ్రాబ్ అంటే టేక్ ఇట్ క్విక్‌లీ. ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్.
కాంటెక్చువల్ అవేర్నెస్ అండి లేకపోతే చాలా కష్టం. A team comprising 15 expert counselors had been set up for telecounseling and it had provided assistance in 32 cases and the victims had come out of. ఎప్పుడైతే మీరు కౌన్సిలర్స్ కౌన్సిలింగ్ విక్టిమ్స్ అని చూస్తారో కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి. అంటే వాళ్ళు సఫర్ అయ్యారన్నమాట. సఫర్ అయ్యి ఆ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు అందులోంచి బయటపడ్డారు. దేని నుంచి బయటపడ్డారు? ఆ సఫరింగ్ నుంచి. అది ఒక ఐడియా అన్నమాట. It was hard to believe he did not understand the source of her suffering and petkondi, and yet he acted as though he was baffled and surprised or confused. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో మనకి కాంటెక్చువల్ అవేర్నెస్ లేదు, కానీ ఫస్ట్ సెంటెన్స్లో కాంటెక్చువల్ అవేర్నెస్ యూజ్ చేస్తే అది బేస్డ్ ఆన్ కాంటెక్చువల్ అవేర్నెస్. మనం యాగనీ అంటే నౌన్ ఫామ్, యాగనైజింగ్ యాడ్జెక్టివ్. ఇక్కడ గ్రామర్ నాలెడ్జ్ కూడా కొద్దిగా యూజ్ చేయాలి. ట్రామా అన్న యాగనీ అన్న డిస్ట్రెస్ అన్న ఒకటే. ఇక్కడ సిచ్యువేషన్ యూజ్ చేయలేం, న్యూట్రల్ వర్డ్. ఇది యాడ్జెక్టివ్ ఫామ్ అండ్ ట్రామా ఇది నౌన్ ఫామ్. డిస్ట్రెస్ అన్న కూడా ఒక బ్యాడ్ స్టేట్లో అన్నమాట. అంటే చాలా సఫరింగ్, హార్డ్షిప్స్ ఫేస్ చేస్తూ, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, డిస్టెన్స్. మన కోవిడ్ టైంలో డిస్ట్రెస్ ఫేస్డ్ బై ద మైగ్రెంట్ వర్కర్స్ చాలాసార్లు వచ్చింది. ఇది నౌన్. ఇక్కడ మీరు యాగనీ అని ఉంటే కరెక్ట్ అయి ఉండేది, ట్రామా అని ఉంటే కరెక్ట్ అయి ఉండేది, కానీ యాగనైజింగ్, కమ్ అవుట్ ఆఫ్ యాగనైజింగ్ అనేది గ్రామాటికలీ కరెక్ట్ కాదు. కమ్ అవుట్ ఆఫ్ ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు, కానీ ఓన్లీ ట్రొమాటిక్ కాదు. సిచ్యువేషన్ న్యూట్రల్ వర్డ్. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటంటే డిస్ట్రెస్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కమ్ అవుట్ ఆఫ్ డిస్ట్రెస్, అంటే సఫరింగ్ నుంచి బయటపడటం. హర్ డిస్ట్రెస్, ఆవిడ సఫరింగ్. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. A panchayat president in Tiruvannamalai district belonging to the irregular committee was allegedly forced to dig అంటే తవ్వటం, dig a pit యూస్ చేయొచ్చు, grave యూస్ చేయొచ్చు, hole యూస్ చేయొచ్చు, by members of the dominant Hindu community. We realized very quickly we had made a mistake. ఎలాంటి మిస్టేక్? ఎప్పుడైతే మిస్టేక్ చూస్తారో పిట్ మిస్టేక్ అనం, సీరియస్ మిస్టేక్ అనొచ్చు, హోల్ మిస్టేక్ అనం. అంటే మీరు సీరియస్ కానీ గ్రేవ్ కానీ చూస్ చేసుకోవాలి. డిగ్ చేయటం, తవ్వటం. డిగ్ అ సీరియస్, దానికి మీనింగే లేదు అంటే ఇది కరెక్ట్ కాదు. డిగ్ అ గ్రేవ్, గ్రేవ్ అన్నదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి గ్రేవ్ అంటే గొయ్య మాట, దాన్ని మనం గొయ్య తీసి డెడ్ బాడీని పెడతాం, ఆ ప్లేస్ ఏమంటామండి? గ్రేవ్ యార్డ్ అంటాం. అదొక మీనింగ్. గ్రేవ్ అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే సీరియస్ మాట. గ్రేవ్ సిచ్యువేషన్, గ్రేవ్ మిస్టేక్ అంటే సీరియస్ మిస్టేక్ అని చెప్పి. ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. ఇవి మొన్న వచ్చిన వర్డ్స్ అండి, నిన్న కాదు. హార్నెస్ అంటే ఎక్స్ప్లాయిట్, ఈజ్ అంటే కంఫర్ట్, దానికే మనం ఎలివియేట్ యూస్ చేయొచ్చు, ఎస్యుఏజ్ యూస్ చేయొచ్చు. జీ. స్టాగ్నెంట్ అంటే మూమెంట్ లేకపోవటం, దానికి మనం ఎనర్ట్ అని కూడా యూస్ చేయొచ్చు, అది ఫిజిక్స్ టర్మ్ యాక్చువల్గా. కన్వీన్ అంటే అసెంబుల్ చేయటం. అప్హీవల్ అంటే టర్మాయిల్, డిస్టర్బెన్స్ అన్నమాట. ఆన్ బోర్డ్ అంటే ఇంక్లూడ్ చేయటం, తీసుకోవటం. మిటిగేట్ అంటే ఇక్కడ ఎలివియేట్ యూస్ చేసాం కాబట్టి ఇక్కడ ఎస్యుఏజ్ యూస్ చేయాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ డూ రిమెంబర్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. నేను పీడిఎఫ్ మధ్యాహ్నం ప్రొవైడ్ చేస్తానండి. మీకు క్వేరీస్ ఉంటే ప్లీజ్ స్పెండ్ టైం. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఇక్కడ ఆన్సర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ డే.